ప్రతీకార చర్యలు ఉండవని గెలిచినప్పుడు అన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్లు అధికారం చేపట్టగానే ఆ మాట మరిచిపోయారు. తాజాగా మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదైంది. ఆయనతో పాటుగా సన్నిహితుడు శశిభూషణ్ సహా మరో ముగ్గురిపై కేసులు ఫైల్ చేశారు. దీంతో ప్రతీకార రాజకీయాలు ఏపీలో మొదలైనట్టే కనిపిస్తోంది. ఎన్నికలకు ముందు తమతో బలవంతంగా పదవులకు రాజీనామా చేయించారని వాలంటీర్లు గుడివాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కొడాలి నానితో పాటుగా ఆయన సన్నిహితులు మరో ఇద్దరిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. కొడాలి నానితో పాటు ఆయన సన్నిహితుడు దుక్కిపాటి శశిభూషణ్, గుడివాడ పట్టణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు గోర్ల శ్రీను, మరో ఇద్దరు వైఎస్ఆర్సీపీ నేతలపై 447, 506 ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు కొడాలి నాని తాడేపల్లి జగన్ నివాసంలో జరిగిన వైఎస్ఆర్సీపీ సమావేశంలో పాల్గొన్నారు. అక్కడ చర్చించిన అంశాలపై మాట్లాడారు. చంద్రబాబు ఎన్నికల్లో దొంగ వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు కొడాలి నాని. విశాఖలోని రిషికొండపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన సూపర్ 6 ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నిరుద్యోగులకు ఇస్తామన్న 3,000 ఇవ్వాలన్నారు. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో విజిటర్స్ కోసం ఏర్పాటు చేసిన ఫర్నిచర్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇకనైనా అసత్య ప్రచారాలు ప్రజలు నమ్మొద్దని కోరారు. చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలను పక్కదారి పట్టించడానికి టీడీపీ నేతలు రోజుకో డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. రిషికొండలో భవనాలు ప్రభుత్వ ఆస్తి, వైఎస్ జగన్వి కావు అని తెలుసుకుంటే మంచిదన్నారు. వీఐపీల కోసం భవనాలు కడితే రాదంతం ఎందుకని ఎల్లో బ్యాచ్ చెప్పేవన్నీ అబద్దాలే అన్నారు. ఆ ఫర్నిచర్కు ఎంత అవుతుందో చెప్తే ఇచ్చేందుకు సిద్ధమని ఇప్పటికే సమాచారం ఇచ్చిన అంశాన్ని గుర్తు చేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ చేసే దాడులకు భయపడేది లేదన్నారు కొడాలి నాని. దీంతో చంద్రబాబు ప్రభుత్వ కేసులను ఎదుర్కొంటామని, ప్రజల కోసం పోరాడుతామని, అవసరమైతే జైలుకు కూడా వెళతామని కొడాలి నాని ప్రకటించారు.